హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చాలా విభిన్నకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి రాజకీయ కక్షతోని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బయలుదేరుతా ఉంటే రాష్ట్ర ప్రజలను తెలుగు రాష్ట్రాలను మోసం చేసిన మరో మంత్రికి సంబంధించి కూడా చూస్తాం ఆ మతలబేంటో కూడా తెలియని పరిస్థితి ఇంకోవైపు సీఎం యొక్క సొంత జిల్లాలో జవానుకు తీరని నష్టం జరిగిందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు భూ వివాదాలే దానికి కారణమా లేకపోతే దాని వెనకాల రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్ టీవీ మాత్రమే తెలంగాణలో ఏకైక నెంబర్ 1 ఛానల్ వైఆర్ టీవీ మాత్రమే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేసేది కేవలం వైఆర్ టీవీ మాత్రమే రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం స్వార్థాల కోసం అప్పుడు భజన చేస్తాయి ఇప్పుడు భజన చేస్తాయి కొన్ని రేపు భజన చేస్తాయి కానీ మనది ఎప్పుడు ప్రజల పక్షం నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ఎల్లప్పుడూ ప్రజల పక్షం అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి రైట్ ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకసారి మీరు ఈ అంశాన్ని చదివిన తర్వాత ఆశ్చర్యపోకండి ఎందుకైనా మంచిదే ఎందుకంటే ఈ దేశంలోని బ్యాంకులకే మన దగ్గర ఉన్న బ్యాంకుల గ్యారంటీ ఇస్తేనే పెద్దగా పట్టించుకొని విదేశీ బ్యాంకుల ఆ గ్యారంటీతోని మంత్రి పొంగులేటి గారు ఏ విధంగా ఒక ప్రధానంగా కూడా ఎపిసోడ్ చేశారు అనేది ఒకసారి చూడొచ్చు మంత్రి కంపెనీ విదేశీ షూరిటీ పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు కరేబియన్ దీవులలోని బ్యాంకు గ్యారంటీ ఆమాత్యుడి మ్యాజిక్ సంస్థకు 800 కోట్ల ఏపీఎస్డిసిఎల్ కాంట్రాక్టు దేశంలో షాకే లేని ఎగ్జామిన్ బ్యాంకు నుంచి 80 కోట్ల గ్యారంటీలు సమర్పణ జూన్తో ముగిసిన గడువు ఈసారి దేశంలోని బ్యాంకుల నుంచే గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతు విండీస్ బ్యాంకుతో పొత్తులతో మతలబేంటి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి ఏం జరుగుతుందో చూడండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెస్టిండీస్లోని ఎగ్జామ్ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వానికి గ్యారంటీలు ఇచ్చినట్లు తెలిసి అనేక అనుమానాలు కూడా బీజం వేసింది ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు డివిజన్కు సంబంధించి 800 కోట్ల విలువైన పనులను దక్కించుకుంది ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో ఫీడర్లు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ పనులు చేయాల్సి ఉంది ఈ పనులకు చేపట్టేందుకు ఏపీఎస్డిఎల్కు రాఘవ కన్స్ట్రక్షన్ 80 కోట్ల గ్యారంటీలను సమర్పించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో వెస్టిండీస్కు చెందిన ఎగ్జామ్ బ్యాంకు గ్యారంటీలను సమర్పించింది అనుమానించిన ఏపీ ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్కు లేఖ రాసింది ఆ గ్యారంటీలు ఈ ఏడాది జూన్ 30 నాటికే ముగుస్తాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎగ్జామ్ బ్యాంక్ షూరిటీతో గడువు ముగిసింది ఈసారి దేశీయ బ్యాంకుల గ్యారంటీలను సమర్పించాలని పొంగులేటి సంస్థకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ అర్థమైందా ఎట్లా అంటే పగటేశగాళ్ళు కూడా ఇంత ఘోరంగా పెడతారో పెట్టారో నాకు తెలిసి మరి ఇది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా లేకపోతే నిజమైన మధ్యతరగతి కుటుంబాలు లేకపోతే వేరే వాళ్ళకు కూడా వర్తిస్తుందా అనేది కూడా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విదేశీ బ్యాంకుల నుంచి విదేశాల నుంచి ఉండే బ్యాంకులు షూరిటీ ఇచ్చినాయట సార్కు మన భారతదేశం కాదు విదేశాల నుంచి షూరిటీ వచ్చిందంటే ఈసారి యొక్క లీలలు ఎట్లున్నాయి అనేది చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు కాదని విదేశీ బ్యాంకుల నుంచి షూరిటీలు వచ్చినాయంటే ఇక ఇంతకంటే గొప్ప విషయం బహుశా ఎక్కడ తెలంగాణలో కనిపించదు వినిపించదు ఈ దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కడా కనిపించని బ్యాంకు విదేశాలలో నుంచి ఉన్న బ్యాంకు 80 కోట్ల షూరిటీ ఇచ్చింది దాంట్లో 800 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ వీళ్ళు దక్కించుకున్నారు దాన్ని నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో పూర్తి స్థాయిలో వాళ్ళు నెట్వర్కింగ్ కానీ దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఫీడర్లు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు సంబంధించిన పనులు చేయాల్సి ఉందంట అయితే వీళ్ళు సమర్పించిన ఏదైతే విదేశీ బ్యాంకులకు సంబంధించిన గ్యారంటీలు ఈ నెల 30తోనే ముగుస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ ఏడాది జూన్ 30 నాటికే ముగిసింది సో ఈ భారతదేశానికి సంబంధించిన వాటిని సమర్పించాలంటూ బ్యాంకు లేఖ రాసిందట ఈ బ్యాంకు లేఖ రాయకపోతే ఈ లీలలు బయటకు వచ్చేది కాదు ఈ లీలలకు సంబంధించిన ఎపిసోడ్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలిసేది కాదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి మన దేశానికి సంబంధించిన బ్యాంకులు కాదు ఇతర దేశాల బ్యాంకులు సంబంధించి పూర్తి స్థాయిలో షూరిటీ ఇస్తే లోన్ ఇస్తున్నారట ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి
గ్యారంటీలు ఇతర దేశాలు ఏవైనా సమర్పించవచ్చట. ఇక ఇంతకంటే మ్యాజిక్ బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా జరగదేమో. ఎందుకంటే దేశంలోనే లేని ఎగ్జామిన్ బ్యాంకు నుంచి 80 కోట్ల గ్యారంటీలు సమర్పించిందంటే మీరు కూడా ఇతర దేశాలలో బ్యాంకులలో ఏమైనా ఉంటే అక్కడ నుండి గ్యారంటీలకు సంబంధించి ఇక్కడ తీసుకొని దాంతోపాటు ఇవన్నీ ఏంది అంటే గ్యారంటీలను ఇస్తే మరి ఎంత మేరకు ఇస్తారు ఏం కథ అనేది కూడా ఒకసారి చూడురు. మన వల్ల కాదు, మనకి ఇయ్యరు. కేవలం ఇవి రాజకీయ నాయకులకు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా బాగుంటుంది తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎవరికీ కూడా బాగుండదు. సో మంత్రి గారిది మొదట వాళ్ళ కొడుకు సంబంధించి ఏంది వాచిలో గడియారాలకు సంబంధించిన పంచాయతీ మొన్నటిదాకా బయటకు వచ్చింది. ఆ తర్వాత సార్ యొక్క ఫామ్ హౌస్ బయటకు వచ్చింది. ఎఫ్టీఎల్లో గట్టిల్ హిమాయత్ సాగర్ చెరువు పక్కనే ఎఫ్టీఎల్లో గట్టిల్ అనే పంచాయతీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా బ్యాంకుకే బురుడి కొట్టించిండా లేకపోతే బ్యాంక్ ఎట్లా నమ్మింది, బ్యాంక్ అధికారులు ఏ విధంగా నమ్మిర్రు అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే విదేశీ బ్యాంక్, ఆ బ్యాంక్ ఉన్నదా లేదా, ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, అక్కడి నుంచి దేశ విదేశాల నుంచి ఎట్లుంటుంది ట్యాక్సుల రూపంలో ఏంది, ఇవన్నీ మరి లెక్కలు వేసుకోకుండానే ఇచ్చిరా, గ్యారంటీలను ఎట్లా ఏ విధంగా సమర్పించిండు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే పొంగులేటి గారి ప్రస్తావన ఎట్లున్నది అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. రైట్గా ప్రధానంగా కూడా హైడ్రాకు సంబంధించిన పంచాయతీ కుండ బద్దలు కొట్టాలి. ఇవాళ ఏంది అనేది ఒక్కసారి చూడొచ్చు. సరే, మొత్తానికి యనుమల రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పేరు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసే ఉంటుంది. ఆయన అభివృద్ధిలో చేయకపోయినా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లేకున్నా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుండి కంపెనీలు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నా, లేకపోతే తెలంగాణలో రైతులు చనిపోతూ ఉన్నా, తెలంగాణకు సంబంధించిన రైతులకు రుణమాఫీ కాకపోయినా, విద్యార్థులకు విద్యా కార్డు ఇవ్వకపోయినా, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా, ఉద్యోగ ప్రకటనలు చేయకపోయినా, ఉద్యోగాలకు సంబంధించి పూర్తిగా ఫిలప్ చేయకపోయినా, ఏం చేయకపోయినా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా సుపరిచితం, బాగా తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఒక్కసారి ఇప్పుడు నేను యనుమల రేవంత్ రెడ్డికి నాకు తెలిసి బహుశా తెలంగాణలోనే అతిపెద్ద పని అప్పచెప్తున్నా. ఆయనేమో ఏంది గడ్డపారాలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, పారలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే సుత్తెలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, ఆ డబ్బాలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, పెంట తట్టాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, లేకపోతే ట్రాక్టర్లు లేకపోతే ఇంకేమైనా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు నేను చూపెట్టే పని చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఇది చేస్తాడని నేను ఆశిస్తున్నా. ఇది చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి యనుమల రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఏంది అంటే ఆ పెద్ద పని ఏంది అంటే ఇక చూడురే, అంతా సకలం. ఇది ఇక్కడ కనబడుతున్న రౌండ్ మ్యాప్ కనబడుతుంది కదా, ఇది బండ్లగూడకు సంబంధించిన ఓ కాలేజీ. ఏం కాలేజీ? ఓవైసీ కాలేజీ. సకలం చెరువులో ఓవైసీ కాలేజ్. బండ్లగూడ మండలం సకలం చెరువును ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతుంది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్ చిత్రాలతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి కనబడుతుంది. హైడ్రా చట్టబద్ధమేనా? దీనికంటే ఇది చూద్దాం ఫస్ట్. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలామందికి తెలియని విషయం ఏంది అంటే ఓవైసీ బ్రదర్కు సంబంధించిన ఈ పంచాయతీ ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. బహుశా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఎవరికీ కూడా తెలియదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలోనే ఇప్పటికీ ఓవైసీ బ్రదర్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒక్కసారి మనం ఆ ఛాయాచిత్రాన్ని కూడా చూసి తరిద్దాం. ఎందుకంటే వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఓవైసీ బ్రదర్కు సంబంధించిన ఈ యొక్క కాలేజీ ఫాతిమా కాలేజ్ అనేది ఒకటి ఉన్నది. ఈ కాలేజీకి సంబంధించి ఎట్లుంటుంది, ఏం కథ అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఈ ఛాయాచిత్రాన్ని చూసిన తర్వాత మరి ఏమంటారు, ఏం కథ, నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, మరి లేకపోతే ఇంకేం కావాలి, ఎంత అద్భుతంగా కట్టిండో అంటే ఇక దీనికి సంబంధించి ఇక పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమైంది పోస్టు అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి నేను చూపెడతా. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా
ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఒకసారి ఓవైసీ బ్రదర్స్కు సంబంధించి ఇది ఎట్లున్నది అనేది కూడా ఛాయాచిత్రం ఒకసారి మీరు చూడుర్రి. ఇది సకలం చెరువులో ఓవైసీ కాలేజీకి సంబంధించి బండ్లగూడ మండలం సకలం చెరువును ఆక్రమించుకొని ఇగో ఇది గట్టిలు. ఇది మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎట్లా గట్టిలు అంటే చెరువులనే గట్టిలు. ఇంతకంటే నిదర్శనం మీకు ఏమీ అవసరం లేదు. ఇక ఒక్కసారి చూడుర్రి. ఇక కూల్చేయాలనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద పెద్ద పని ఉంటుంది. ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇదంతా చెరువే. ఇగో ఇది ఇట్లా పోయింది కదా. ఇగో ఇప్పుడు నేను గీసిన మ్యాప్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం మీకు కనబడుతున్న వాటర్. ఇవన్నీ ఇందులో వాటర్ ఉన్నాయి, ఇవన్నీ వాటర్ అండి. అసలు చెరువు ఇగో గీడున్నది. ఒకసారి మీరు అందరు చూడొచ్చు. ఇగో ఇది చెరువు. ఈ చెరువు ఈ చెర్ల గట్టిలు ఫాతిమా కాలేజీకి సంబంధించి ఓవైసీ బ్రదర్స్కి సంబంధించిన కాలేజీ ఎక్కడ ఉన్నదో ఒక్కసారి మీరు చూడు. చెరువులు ఉన్నదా లేదా అనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకెక్కడ కనబడదు. ఇగో అసలు లెక్క ప్రకారం ఇగో ఇట్లుండాలి. ఇది చెరువు ఇట్లుండాలి. ఈ చెరువులో నడీ చెర్ల కూడా గట్టింది కదా ఓవైసీ బ్రదర్స్కు. ఇప్పుడు మరి పతంగి పార్టీకి సంబంధించిన అధినేతది యొక్క కాలేజీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూల్చేస్తారా, లేకపోతే యనుమల రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటారు, ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఫాతిమా కాలేజీకి సంబంధించిన చెరువును లో కట్టిన ఫాతిమా విద్యా సంస్థలు ఇక్కడ కట్టిలు కదా, నిజంగా హైడ్రా ఇప్పుడు పనిచేస్తున్నదా అని తేటతెల్లమైపోతుంది. హైడ్రా అనేది నీతి నిజాయితీగా గనక పనిచేస్తే, ఈ హైడ్రా గనక నిజంగా వాళ్ళు రాజ్యాంగబద్ధమే నడుస్తే మొట్టమొదటిసారి తదుపరి అంటే అది ఈరోజు కానీ రేపు కానీ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలను బెదిరించడం మీ చేత కానీ తనమనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలలో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ టార్గెట్ గారు ఇప్పుడు పతంగికి సంబంధించి బహుశా తెలంగాణలో చదువు రాకున్నా ఏది రాకున్నా ఈ బొమ్మ చూస్తే అర్థమవుతుంది. నడీషెర్ల ఫాతిమా కాలేజీ ఉన్నదనేది కండ్లున్న ప్రతి ఒక్కడికి కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. మరి ఇంత అద్భుతంగా కనబడుతున్న దానికి రంగనాథ్ గారికి ఇది కనిపిస్తున్నదా, యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇది కనిపిస్తున్నదా, మరి బుల్డోజర్లు తీసుకొస్తారా లేకపోతే ఏం తీసుకొస్తారు అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇంతకంటే అద్భుతం బహుశా ఎక్కడ కూడా తీసుకురాలేం. మరి ఫాతిమా విద్యా సంస్థలే దీనికి సంబంధించి, ఇది ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలకు సంబంధించి దీన్ని కూల్చేస్తారా లేకపోతే దీనిని ఈ విధంగానే ఉంచుతారా అనేది మనం వేచి చూడాలి. ఒకసారి చూద్దాం. అసలు హైడ్రా చట్టబద్ధమేనా? రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటు, ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఈవీడీఎం అధికారులను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్, చట్టం లేకుండానే హైడ్రాకు హక్కులెట్లా? ఓఆర్ఆర్ వరకు టీసీయూఆర్ పరిధి నిర్ధారణలో చట్టపరమైన సమస్యలు ఎన్నో, హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘన అంటూ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. హైడ్రా అనేది అసలు దానికి రాజ్యాంగం లేదు, ఏదీ లేదు. నేను చెప్తున్నా కదా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణల నిర్మాణాల కూల్చివేతపై దూకుడు వ్యవహరిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు సంబంధించి చట్టబద్ధమైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ పరిధికి సంబంధించిన ప్రభుత్వం చట్టం లేదని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారంలోకి హైడ్రా చట్ట విరుద్ధంగా ప్రవేశించిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవో 99 ప్రకారం టీసీయూఆర్ పరిధిని హైడ్రాకు అప్పగించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలు టీసీయూఆర్ పరిధిలలో ఉన్నట్లుగా పేర్కొన్నారు అనేది ప్రధానంగా అంశానికి సంబంధించి చెప్పింది. అసలు హైడ్రా అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చెప్తున్నారు. రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటుగా వచ్చింది హైడ్రా అనేది ప్రధానంగా కూడా పేర్కొంటున్నారు. ఈ హైడ్రాకు సంబంధించింది ఇంకా పూర్తి స్థాయిలో ఈవీడీఎం అధికారులను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ హైడ్రా మాత్రం సంచలనంగా మారిన పరిస్థితి. దేశ విదేశాల నుంచి కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు మన తెలుగువారు. హైడ్రా ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ హైడ్రాకు సంబంధించిన పంచాయతీ ఇట్లా ఉంటే, ఇక్కడ ఫాతిమా కాలేజీకి అంటే ఫాతిమా విద్యా సంస్థలు కనబడతా ఉంటే మన యొక్క అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలేసింది. ఏం ప్రశ్నలేసిందంటే ఒకసారి చూడరు. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? ఎఫ్టీఎల్లో ఉన్న నెక్లెస్ రోడ్డు సంగతి ఏంది? గోల్కొండ చెరువులో గ్లోఫ్ క్లబ్ ఎట్లొచ్చింది? హైడ్రాకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు. ఎందుకు అసదుద్దీన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు అనేది నేను ఆసక్తికరంగా పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసిన.
అబ్జర్వ్ చేసిన తర్వాత విస్తుపోయే నిజాలు వచ్చినాయి. ఎందుకంటే ఈసారి ఇన్ని రోజులు ఎక్కడా కూడా మాట్లాడలే. ఇదే అసెంబ్లీకి సంబంధించి మేరా దోస్తు మేరా ఫ్రెండ్ రకరకాలుగా కూడా ఏ విధంగా పొగిడిండు, నా దోస్తు సీఎం సీట్లో కూకున్నాడు అని చెప్పిండు. ఇప్పుడు సీఎంఏ వెన్నుపోటు పొడుస్తున్నాడు అనేది అర్థమైంది. ఎట్లా అంటే ఫాతిమా విద్యా సంస్థలు, ఇక్కడ మీకు కనబడే ఈ ఫాతిమా విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఫాతిమా విద్యా సంస్థలు ఏంది అంటే చెరువులో ఉన్నాయి. ఇక్కడ చెరువులో ఉండడం ద్వారా వీటిని ఎప్పుడైనా కూల్చేసే అవకాశాలు ఉండడంతో పూర్తి స్థాయిలో భయం బుజొట్టుకుంది. ఆ భయంలో భాగంగా జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది కదా, మరి దాని సంగతి ఏంది? ఇటు గోల్కొండ చెరువులో ఉన్న గోల్ఫ్ క్లబ్ ఎట్లొచ్చింది అనేది ప్రశ్నలు వేసింది. ఎందుకంటే తన ఫాతిమా విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి. ఇక దానితో పాటుగా మన సారు చెప్పిండు, గీతానుసారమే కూల్చివేతలు సీఎం, ప్రభుత్వ భాగస్వామ్యులకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, నాపై ఎన్నో ఒత్తిళ్లు, అయినా వారిని వదిలిపెట్టా, తప్పిదాలు ఎన్నో చేస్తుంటాం, వాటిని సరిదిద్దుకోవాలి. హెరిటేజ్ టవర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్, అదే వేదికపై బఫర్ జోన్లోనూ ఫామ్ హౌస్ ఉన్న పట్నం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే నిన్న అదేంది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగం నాకు అనిపించింది. ఎందుకు అంటే ఎక్కడ చూసినా కూడా ఆయన మాట్లాడిన భాష కానీ ఆయన తీరు కానీ ఎట్లున్నది అంటే కేవలం వాళ్ళ యొక్క దోస్తులను మాత్రం పట్టించుకుంటలేడు, మిగతా వాళ్ళందరితో దోస్తానం బాగానే చేస్తుండో అంత మంచిగానే ఉన్నది. కానీ ఎందుకు మరి వీళ్ళ విషయంలో ఇంతలా ఉంటున్నాడు అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే దానికి సంబంధించి పూర్తిగా నేను ఆరాధీసే ప్రయత్నం చేసిన. అయితే ఈ హైడ్రా కూల్చివేతల మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ ఫైర్ అయిండు, దాంతో పాటుగా ఇంకొక పెద్ద మనిషి కూడా ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరూ కూడా ఫైర్ అయినా కూడా ఎవరు మన ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళు ఘోరాతి ఘోరంగా ఇక మామూలు ఫైర్ కాదండి. ఒక్కసారి వాళ్ళ చూద్దాం. ఈ భగవద్గీత ఇవన్నీ మన సారు మాకు చెప్తూనే ఉంటాడు, కానీ ఇవన్నీ ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి మీరు అందరూ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు మొదగాలు మన ఈటల రాజేందర్ గారు ఏమన్నారో ఒక్కసారి. దాదాపు 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి. చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిండ్రు, వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్లు చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్నగర్ గ్రామ ప్రజలు సరూర్ నగర్లో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్స్ సాగర్లో భాజపా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్ని కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కుడుకుని కూడా చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళే కలెక్టర్ రాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది? ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది? ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు? ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపించాలనే విషయాన్ని మర్చిపోతూ, ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లా ఇల్లు కూల్చేసే ప్రయత్నం చెప్పిండ్రు, 4 ఏళ్ళకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో దాని తర్వాత వీళ్ళు ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామా చేస్తా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకున్నదా? అట్లయితే మీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది.
రైట్ ఒకసారి అస్దుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు. हमने हमारे कॉर्पोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है अभी, సో పూర్తి స్థాయిలో మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ హైడ్రా పంచాయతీలో ఒక్కొక్కరు కూడా గరం గరం అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఈటల రాజేందర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న పుట్టింది కాదు, ఏది రేవంత్ రెడ్డి వచ్చి దానికి ప్రాణం పోసే, లేకపోతే రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కాదు అది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదివరకు ఇదే బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లలో, ఫాక్సాగర్ చెరువు ప్రాంతంలలో, దాంతోపాటు చాలా చోట్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెరువు ప్రాంతాలలో వాళ్ళకు దున్నుకోవడానికి భూమిని ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు హైడ్రా పేరుతోని హైడ్రామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈయన ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మారగానే వీళ్ళ చేతికి అంటే ఇక్కడ రియాల్టర్ల నుండి, బిల్డర్ల నుండి, ఇతరత్ర నుంచి రావాల్సిన బ్లాక్ మనీ రాకపోవడం, దాంతోపాటు పార్టీలో చేరమంటే చేరకపోవడం, వాళ్ళని టార్గెట్గా చేసి ఈరోజు పూర్తి స్థాయిలో హైడ్రా అనే ఆటలు కొనసాగుతున్నాయి. నిజంగా హైడ్రా చేయదలుచుకుంటే పట్నం మహేందర్ రెడ్డిలు గులగొట్టాలి, దాంతోపాటు V6 వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ది గులగొట్టాలి, ఆ తర్వాత ఇది పొంగులేటికి సంబంధించిన శ్రీనివాసరెడ్డిలు కూలగొట్టాలి, ఆ తర్వాత అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఫాతిమా కాలేజీలు కూలగొట్టాలి. దానితో పాటుగా ఇంకా గులగొట్టాలంటే వాళ్ళ సోదరుల మీద వచ్చిన ఆరోపణల మీద సిబిఐ కానీ ఈడీ ఎంక్వైరీ వేయాలి. ఇవన్నీ వదిలేసి ఏదో చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నారండి? మళ్ళీనే గీతానుసారమే కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వ్యక్తిగత సాధింపు, వ్యక్తిగత ధోరణికి సంబంధించిన కక్ష సాధింపు వ్యవహారమే కనబడుతున్న తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో చేసిందో లేకపోతే లేని పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడండి, ఇదంతా డైవర్షన్, హైడ్రామా, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు వాస్తవమే. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి ప్రజలు పూర్తి స్థాయిలో ఆగ్రహ ఆవేశాలతో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు 49,500 కోట్లకు సంబంధించి అసలు రుణమాఫీ అయితే బాగుండు, మీరు కనీసం ఏది శాసన సభలో పెట్టిన 26,000 కోట్ల బడ్జెట్కు సంబంధించి కూడా రిలీజ్ చేయకపోతే 933 కోట్లు మాత్రమే చేస్తారు, మిగతా పరిస్థితి ఏం కాను అంటూ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా కూడా ఒక కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చులు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. డైవర్షన్ హైడ్రామాస్, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. హరీష్ ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ మారలేదనే పల్లపై కక్ష సాధింపు. ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు. పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లోనే ఒక్క అంగులో ఉన్న మేమే కూల్చేస్తాం, అనుమతులున్న బుల్డోజింగ్ సరికాదు, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, రుణమాఫీ పై సర్కార్ కుంటి సాకులు, మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టి 300 కోట్ల జరిమానా విధించారు. ఆయన నానా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే మైనింగ్ కేసు అటకెక్కింది. ఇక రాజకీయ కక్షలకు విద్యా సంస్థలు, దవాఖానాలను వాడుకోవద్దు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ మారనందుకే పల్లాపై పగబట్టారు. ఆయన భార్య, పిల్లలపైన కేసులు పెట్టారు. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, ఆయన పేరుతో జరుగుతున్న కక్ష సాధింపుకు వ్యతిరేకం. కాంగ్రెస్ అప్పు 65,000 కోట్లు, ప్రతి నెల 8,125 కోట్ల అప్పు చేస్తున్న రేవంత్ సర్కార్ ఆ లెక్కన వచ్చే 5 ఏళ్లలో 4.87 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. అప్పుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, బహిరంగ చర్చకు రెడీ అంటూ హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. హైడ్రా అనేది పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం, హైడ్రా అనేది పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రుల కోసం, హైడ్రా అని పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల కోసం. ఈ హైడ్రా మొత్తానికి పుట్టుకొచ్చింది ఏంటి అంటే వీళ్ళను టార్గెట్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేయడం కోసం
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో గుంజడానికి రమ్మంటే రానుపో అంటున్నారు. కాబట్టి ఇక ఇదంతా కాదు, వ్యక్తిగత ధోరణికి సంబంధించి భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ఆగమాగం చేయాలి, ఎట్లనైనా చేసి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మీరు అందరికీ తెలుసు, ఎందుకే అంటే పటాన్చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మీ అందరికైతే తెలుసు కదా, ఆయనకు సంబంధించి 300 కోట్ల జరిమానా వేసిలు అక్రమ మైనింగ్ పేరుతోని. దాంతో పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ జైన్ అయిన తర్వాత ఆ కేసు అటకెక్కిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, లేకపోతే మల్లారెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, వీళ్ళు ఎవరైనా పర్వాలేదు, వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను రాజకీయ కక్ష సాధింపు ధోరణితోని కేసులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళని ఎట్లనైనా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకునేందుకే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం, హైడ్రా కూల్చివేతలపై ఎంపీలది తలోమాట, ఈటల రఘునందన్ విరుద్ధ వ్యాఖ్యలు, ఆధిపత్యం కోసం నాయకుల ఆరాటం అంటూ కూడా చూడొచ్చు. హైదరాబాద్లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారణమయ్యాయా? సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ సహా కూల్చివేతలపై వారు పరస్పరంగా విరుద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలోని అంతర్యుద్ధాన్ని కళ్ళకు కనబడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఇప్పటికే విభేదాలు సూపర్గా కనబడుతున్నాయి. ఇప్పుడు ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఆ జాబితాలో చేరారు. వీరిద్దరి మధ్య సఖ్యత ఉన్నట్లుగా బయటకు కనిపిస్తున్న వారి వైఖరిలో మాత్రం తేడా కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ, దీని గురించి ఒక్క నిమిషం నేను ఖచ్చితంగా చెప్తా. ఒకప్పుడు బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అధికారంలోకి వస్తుందా అన్నట్టుండే. ఇప్పుడు బీజేపీలో ఎట్లున్నది అంటే ఇక్కడేమో బండి సంజయ్, ఇటు వర్సెస్ కిషన్ రెడ్డి, దాంతోపాటు ఇప్పుడు ఈటల, ఎందుకు అంటే ఈ వ్యాఖ్యలనే, దాంతోపాటు రఘునందన్ రావు. ఎట్లా అంటే బండి సంజయ్కును కిషన్ రెడ్డికి మధ్యలో ఆధిపత్య ధోరణి, ఆధిపత్య పూర్వం అని తారాస్థాయికి చేరిన పరిస్థితి మనందరికీ కనబడుతుంది. బండి సంజయ్కి సంబంధించి, కిషన్ రెడ్డికి సంబంధించి వీళ్ళు నువ్వా నేనా అన్నట్టుగా కొట్లాడుకుంటున్నారు. దీంతో పాటు రేపు పొద్దుగల రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించో లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఈటల రాజేందర్, రఘునందన్కి సంబంధించిన పంచాయతీ కూడా అదే స్థాయిలో కొనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వీళ్ళది ఏంది అంటే తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర బీజేపీకి సంబంధించి కనీసం నిరుద్యోగులకు సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, దాంతోపాటు డిఎస్సి అభ్యర్థుల పోస్ట్ పోన్కు సంబంధించి వచ్చి ధర్నా చేసిన దాఖలాలు లేదు. దాంతోపాటు ఇప్పుడు హైడ్రా ఇంతలా జరగబడుతుంటే ఆ కట్టడాలను ఆపేందుకు సెక్రటరియట్కు పోవడమో ఇతరత్ర పోయిన పరిస్థితి కనబడతలేదు. అంటే వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. రైతు రుణమాఫీ గురించి ఒక్కరోజు చేసిల్లు అనుకుంటా, గంతే. ఇక అంతకు మించి ఎక్కడ కనబడుతున్న పరిస్థితి కూడా కనబడతలేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంది, కాంగ్రెస్ మేడకు వాల్మీకి వచ్చు. స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు? వాళ్ళని రక్షిస్తున్నది ఎవరు? హైదరాబాద్లోని 9 బ్యాంక్ ఖాతాలకు కర్ణాటక నుంచి 45 కోట్ల నగదు బదిలీ. నిందితులు ఎవరు? ఆ ఖాతాలు ఎవరి? V6 బిజినెస్ సంస్థ యజమాని ఎవరు? లోక్సభ ఎన్నికలలో ఆ డబ్బు వాడారా? రాహుల్ గాంధీ స్పందించాలి, కేటీఆర్. వాల్మీకి సిట్టు, సిబిఐ, ఈడీ హైదరాబాదులలో దాడులు నిర్వహించిన సమాచారం మీడియాలోకి రాకుండా అడ్డుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసిన మరో 4-5 రోజులలో అన్ని విషయాలు బయటికి వస్తాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో ఖర్గే ట్రస్ట్కు ఏంది భూసంతర్పణ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి సంస్థకు అక్రమ లబ్ధి. బెంగళూరు హైటెక్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ పార్కులలో 5 ఎకరాలు కట్టబెట్టిన కర్ణాటక ప్రభుత్వం. వాళ్ళు ఏమైనా ఎయిర్ ఫోర్సు సంబంధించిన ఆంత్రేప్లే న్యూయార్లా సిద్ధరామయ్య సర్కార్పై విపక్షాల ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మనం అందరం మాట్లాడతాం కానీ కాంగ్రెస్ ఏం కడిగిన ముత్య ఆనిముత్యం కాదు, కడిగిన ఏం శుద్ధ పూస కాదు. కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా గదే లత్తకూర నాయకులు, గదే అవినీతి దొంగలు, గంతే. ఎవడి స్వార్థాల కోసం వాడు చూసుకుంటున్నాడు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనుకుంటున్నాడా? ఛానల్ పెట్టి పొద్దుగా లేతే నీతులు చెప్పే మొగోడు కూడా మొత్తం చేసేది లంగ పనులే. ఇక దానికి బయటికి వచ్చి ఏదో చేస్తున్నారంటే వాస్తవమే కదా. మొన్న 2 రోజుల పాటు జరిగినాయట. నాకు నిన్న రాత్రి కాల్ వచ్చింది. ఏంది అంటే ఈడీ సోదాలు హైదరాబాద్లో 2 రోజులు జరిగితే కనీసం ఒక న్యూస్ కూడా బయటికి రాకుండా కాపాడింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందని కదా? కాంగ్రెస్ పార్టీ గంగపాలవుతుందని కాదా? అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఇదన్నీ కూడా వాస్తవ కోణాలు. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా ఇవన్నీ నిజాలు. దాంతోపాటుగా ఈ స్కామ్కు సంబంధించి
ఒకటో రెండో కాదు, ఇక్కడ V6 కంపెనీకి సంబంధించిన బిజినెస్లో 4.5 కోట్ల రూపాయలు ఎట్లా పడ్డాయి? తెలంగాణ సర్కార్ కూలుతుందని ఎందుకన్నారు? స్కామ్పై వార్తలు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? దీన్ని పక్కదారి పట్టించేందుకు హైడ్రా డ్రామా అంటూ కూడా చేయొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన కేటీఆర్ దీని మీద సంచలనమైన ఆరోపణలు చేసిండు. సో మొత్తానికి తెలంగాణలో కర్ణాటకకు సంబంధించి అక్కడ సీఎంను మారిస్తే మరి తెలంగాణలో కూడా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయనే పేరు వచ్చింది. ఇప్పుడు ఏంది అంటే తెలంగాణలో పరిపాలన ఎట్లుందంటే ఏంది అంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉన్న పరిస్థితి. కుక్కను తీసుకుపోయి సింహాసనాన్ని కూకబెడితే ఏమవుతుంది? ఊరబందిని తీసుకుపోయి సింహాసనంలో కూకబెడితే ఏమవుతుంది? మళ్ళీ గదే బురదలో పోతుంది. ఈ కుక్క గాడికే పోయి వీధులలో తిరుగుతుంది. దాన్ని కట్టడి చేయలేం కదా. కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఇక దాని ఆనందమే వేరు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఏముంటుంది ఇక్కడ? ఏముండదు. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఏమైనా కూడా గదే జరుగుతుంది. ఇక గిడ నిన్న కోమటిరెడ్డిని ఓడించి తీరుతా, మిత్తి అసలు చక్రవర్తితో సహా చెల్లిస్తా, వచ్చే ఎన్నికలలో ఒక్కరిని గెలవనియా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శపథం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు శపథం చేసిండు ఏం కథ అంటే కలెక్టర్ గారు ఒకసారి చెప్తే ఇక ఆయన వీడియోని మీ అందరికీ చూపెడితే అయిపోతుంది. తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఎమ్మెల్సీ పదవి అనవసరంగా తీసుకున్నా అని పాపం తలకాయ కొట్టుకుంటుండు కావచ్చు. గట్టనే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఏంది అంటే ఉప్పు కారం తిన్నటువంటి ఎవరికైనా కోపం వస్తుంది. ఇగో తీన్మార్ మల్లన్న ఏమన్నాడు ఒక్కసారి చూడుర్రి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన్నే పూర్తి స్థాయిలో కూడా ఏమన్నాడు ఏం కథ అనేది ఒక్కసారి మీరు అందరు చూడాలి. ఇగో వినర్రి. ఒక్క నిమిషం ఆగే. మల్లన్నకు పాపం మస్తు కోపం వస్తుండే. ఏం పార్టీరా నాయన ఎందుకు వచ్చినా అనుకుంటుండేమో. ఒకసారి వినురి. అయిపోయింది చెప్పలే. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందండి. ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా ప్రశ్నిస్తారు. మీకు అర్థం కాదు. అది అధికార పక్షమైనా విపక్షమైనా స్వపక్షమైనా ఏ పక్షమైనా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుడు ఏ పార్టీలో ఉన్నా కూడా తనకు ప్రశ్నించే తత్వం ఉంటుంది, తనకు పోరాటం చేసే తత్వం ఉంటుంది. అదేవిధంగా జర్నలిజం చేసిన ఏ వ్యక్తి అయినా ఇప్పుడు రఘునందన్ రావు అప్పుడు ఏం చేసిండు? గదే జర్నలిజంలోకి వెళ్ళి వచ్చిండు. ఎక్కడున్నా ఎవరున్నా కూడా ప్రశ్నించే తత్వం వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న ఓడిపోతున్నాడా ఏం కథ ఎట్లున్నాడు అనేది కౌంటింగ్ రోజున విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసిండట. అయితే ఫోన్ చేసే సమయంలో ఇదే తీన్మార్ మల్లన్న కలెక్టర్ పక్కనే ఉన్నాడట. ఇప్పుడు పంచాయతీ మళ్ళీ ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మల్లన్న ఏమన్నాడు అనేది అందరికీ తెలవాలి. ఒకసారి మీ అందరికి కూడా తెలవాలి వాస్తవాలు ఏంది ఏం కథ అనేది. రైట్, గెలవనిస్తాడా గెలవనియడా అది ప్రజా తీర్పు. కానీ వాస్తవం ఏంది అంటే కాంగ్రెస్లో అంతర్యుద్ధం అయితే మొదలైంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు బీసీ ఓటు బ్యాంకుతోని ఎట్లనైనా తెర మీదకి తీసుకొచ్చి మంత్రి పదవి తీసుకోవాలనే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ విషయం ఏంది అంటే నేను ఒక మాట క్లియర్గా చెప్తా ఉన్నా. ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నా అనే కోణంలో కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డ పరిస్థితి పడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే గిట్లనే అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే మనం ఎప్పటి నుండో కూడా చూస్తున్న పరిస్థితులు కనబడుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. దాంట్లో ఎప్పుడైనా అలలు రావచ్చు, ఎప్పుడైనా తుఫాన్ రావచ్చు, ఎప్పుడైనా వాయుగుండం రావచ్చు, ఎప్పుడైనా సుడిగుండం రావచ్చు, ఏమైనా కావచ్చు, అల్లకల్లోలం కూడా కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా గంతే. ఎందుకంటే వాళ్ళే చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ సముద్రం, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఎట్లయినా మాట్లాడచ్చు అని చెప్పిన మేధావులు వాళ్ళే కాబట్టి అది ఏదైనా నడుస్తుంది అనే పరిస్థితి చూడొచ్చు. ఇక దీంతో పాటుగా నిన్న మిస్సింగ్ అయిన మా మిత్రుడికి సంబంధించి నేను చూపెట్టిన కదా చూడురి. ఆటవిక రాజ్యం నడుస్తుంది ప్రజాపాలన పేరుతో
అరాచకం. సీఎం సొంత నియోజకవర్గంలో జర్నలిస్టులకు రక్షణ లేదు. ఏంది పూర్తి స్థాయిలో కూడా సీఎం సొంతూరులోనే జర్నలిస్టులకు రక్షణ లేదు. దాడులు ఆపకుంటే రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తాం. జంతర్ మంతర్ నిరసనలో జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాసరెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఇక మిత్రుడు మొత్తం ఏంది అంటే జంతర్ మంతర్ ఇక్కడ కాదు, ఇక ముచ్చట వీళ్ళతో కాదు, వీళ్ళంతా ఉత్తకతే అని చెప్పేసి ఇక వెళ్ళిపోయి ఏం చేసిండంటే జంతర్ మంతర్ కూకొని తాడో పేడో తెలుసుకునే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులకు సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకునే పరిస్థితులలో లేరు కాబట్టి ఇక అక్కడికి వెళ్ళిపోయి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలని అక్కడ జంతర్ మంతర్ వద్ద నిన్న శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో తన మీద ఏంది డిసెంబర్ 9వ రోజే కేసు నమోదైన కొత్త ప్రభుత్వం ఏర్పడగానే కేసుల మీద కేసులు అవుతున్నాయి. మాతో పాటు ఉద్యమకారుడు ఆనాడు లగడపాటి రాజగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నప్పుడు పూర్తి స్థాయిలో ముందుండి నడిచిన ఉద్యమకారుడు ఈరోజు తనకున్న జర్నలిజంతోని తన ఛానల్లో పూర్తి స్థాయిలో తన పని తాను చేస్తూ ఉంటే అతన్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఏకంగా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసిండు. దాంతోపాటు రాహుల్ గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో లేఖలు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు త్వరలో మనం కూడా అదే పని చేయబోతున్నాం. రాహుల్ గాంధీకి 12 పేజీల లేఖ, ప్రియాంక గాంధీకి, దాంతోపాటు సోనియా గాంధీకి కూడా వాళ్ళ కాంగ్రెస్ ఆఫీస్కు, దాంతోపాటు మల్లికార్జున్ ఖర్గేకు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఇన్ఛార్జీలు ఏమేం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి పీఠంలో కూకుంటారు, అంత స్టోరీ అంతా రెడీ చేసి రాసినాక ఈడ చదివినాక మీకు పంపిస్తా. దాంట్లో మళ్ళీ ఏమన్నా పూర్వాపరాలు ఉంటే మీరు కూడా సజెషన్ చేయొచ్చు. రైట్, ఒకసారి వినండి మిత్రుడు ఏమంటున్నాడు. ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ 423 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరంటే దాడులు చేస్తున్నారు, కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తున్నారు, పోలీసు వాళ్ళు కండవ కప్పుకొని కార్యకర్తలు లేక పోలీసులు పనిచేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీ షీటర్, మాజీ తడిపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు, శంకర్ మీద దాడి చేసిర్రు, చిలక ప్రవీణ్ మీద దాడి చేసిర్రు. ప్రశ్నిస్తున్న ప్రభాకర్ని దాడి చేస్తా అంటే కుదరదు. జర్నలిస్టులందరూ ప్రశ్నించే జర్నలిస్టులు, తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు. వినకపోతే రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్టుల పవర్ ఏంటో చూపిస్తారు. సో పూర్తి స్థాయిగా మిత్రుడు ఏం చేసిండంటే ఇక మరి అక్కడికి వెళ్ళిండు, ఢిల్లీ జంతర్ మంతర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ధర్నా చేసిండు, నిరసన వ్యక్తం చేసిండు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడి కానీ మరి ఏ ఇతర కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే వాస్తవ కోణాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా అతను తెలియజేసే ప్రయత్నం అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జర్నలిస్టుల మీద దాడులు అనేది సరికాదు. ఈరోజు ఆనాడు ఇదే జర్నలిజం పేరుతోని, ఇదే యూట్యూబ్ ఛానళ్లతోని, ఇదే సోషల్ మీడియాలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాను ఏ విధంగా కాపాడుకోవాలి, మీడియాను ప్రజలకు ప్రభుత్వానికి ఏ విధంగా వారధిగా ఉంచుకోవాలి, ఆ మీడియాకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనే కోణంలో విఫలమైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక దానితో పాటుగా ఇక్కడ ఒక చిన్నారి తల్లి కనబడుతుందా, ఎంత బంగారం, ఎంత బాగున్నా చూడండి, మన బిడ్డ ఎంత చక్కదనంగా ఉంది ఈ తల్లి. ఆ తల్లి చేతిలో ఉన్నది ఏమనుకుంటున్నారు, పసిపిల్లలకు కుళ్ళిన కోడిగుడ్లు. భువనగిరి అంగన్వాడీ కేంద్రంలో ఘటన, ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఒకసారి ఆ వీడియో కూడా చూపెడతా, ఆ చిన్నారి చిట్టి తల్లి వీడియో ఒక్కసారి చూడరు, ఇగో చూడరు, ఒకసారి మీరు చూడాలి మొత్తానికి కుళ్ళిపోయిన గుడ్డు ఎట్లున్నది, ఇగో చూడు. చూసారా అంగన్వాడీలో చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్డులో ఎలా ఉందో, మొత్తం కుళ్ళిపోయిన గుడ్డు. చిన్న పాప తింటే ఏం జరుగుతుంది? ఇది చూసిర్రా, అంగన్వాడీలో చిన్న పాప అలాంటి కుళ్ళిపోయిన గుడ్లు తింటే తెలియక తింటే ఏంది పరిస్థితి? ఎవడా ఇక చూడు, బంగారు తల్లి ఎంత మంచిగా ఉన్న ఇంటికి మహాలక్ష్మి లెక్క. ఈ తల్లిని చంపుదాం అనుకుంటున్నారా? ఏందనుకున్నారు? చిన్నపిల్లల పానాలు తీద్దాం అనుకుంటున్నారా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. ఈ కుళ్ళిపోయిన కోడిగుడ్లతోని ఇక మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అనేది, ఇక గిసొంటి వాటి మీద మరి పిల్లలకు సంబంధించి పోషకాహారాలు ఇతరత్ర మీద మాత్రం ఏది పనిచేయదు అని చెప్పడానికి ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెడుతున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా? ఇక దాంతోపాటుగా ఇది మీ అందరికీ తెలిసిన విషయమే.
సీఎం నియోజకవర్గంలో దారుణం, పేదల భూములపై పెద్దల కన్ను, భూ వివాదంలో ఆర్మీ జవాన్పై దాడి, తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బాధితుడు, డాక్టర్ల సూచనతో నగరానికి తీసుకొచ్చిన కుటుంబం సభ్యులు. ఇక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్పై పూర్తి స్థాయిలో చికిత్స. జై జవాన్ జై కిసాన్ అంటాం కదా, మనకు సంబంధించి ఏంది, ఏం మాట్లాడుకుంటాం? పూర్తి స్థాయిలో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాలా దయచేసి. సీఎం సొంత జిల్లాకు సంబంధించి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో భూ వివాదం కొనసాగితే ఒక ఆర్మీకి జవాన్కు సంబంధించిన భూమిని మనం కాపాడకపోతే, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇవ్వకపోతే, అతనికి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? కొడంగల్ నియోజకవర్గంలో జవానుకు సంబంధించి వివాదంలో తీవ్ర భూ వివాదం జరిగితే ఆయన తీవ్ర గాయాలతోని ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఇక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణం అయితే చోటు చేసుకుంది. నిన్న ఏది ఇటీవలే కుర్చీలో కూర్చొని ఒక గర్భిణి డెలివరీ అయింది. ఆ గర్భిణి బలవంతంగా డెలివరీ చేయడంతో శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానకు వెళ్తామన్నా కూడా వెళ్ళనివ్వకుండా పూర్తి స్థాయిలో కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే చేసిలు. దాంతోపాటు తీవ్రంగా అంటే ఇక చెప్పలేని పరిస్థితి ఉంటుంది, అంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఇక ప్రభుత్వ హాస్పిటల్లకు సంబంధించి మరి మంత్రి గారు ఎక్కడున్నారో దామోదర రాజనరసింహ గారు అంటారు. మరి ఆయన ఏడున్నాడో ఏం కథనో నాకైతే ఇప్పటి వరకు తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇది మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి. అరగంట నుండి కరెంటు పోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఏమన్నా కనబడుతుందా? ప్రభుత్వ దవాఖానలో దాదాపుగా కరెంటు పోయిన పరిస్థితి. కరెంటు పోయి అర్ధగంట దాటిపోయింది, కనీసం దిక్కు దివానా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పురి, కరెంటు తెలంగాణలో అద్భుతంగా ఉంది, పరిపాలన నా లొట్టపీసు అని చెప్తారు కదా. ఇక చూడురి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది, ఏం కథ అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే, దవాఖానాలో కరెంటు పోయి చాలాసేపు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకుంటలేరు. నేను అందుకే చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, వాస్తవాలను ఎందుకు చూపెడతా అంటే ఇగో ఇలాంటి విషయాలు వస్తాయి. చూడుర్రి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆసుపత్రికి సంబంధించి ఒకసారి మీరు చూడుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఆసుపత్రిలో కనీసం ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కనీసం పూర్తిగా కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కూడా ఒకటే అంశం, చీకట్లతో తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.